హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సోలార్ ఎక్లిప్స్ గురించి తెలుసుకుందాం. సోలార్ ఎక్లిప్స్ని సూర్యగ్రహణం అని చెప్పడం జరుగుతుంది. ఇవి రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి టోటల్ సోలార్ ఎక్లిప్స్, ఇంకోటి పార్షియల్ సోలార్ ఎక్లిప్స్. టోటల్ సోలార్ ఎక్లిప్స్ ఇవి ఎప్పుడు ఏర్పడుతుందంటే, ఎప్పుడైతే సూర్యుడుకి మరియు భూమికి మధ్య చంద్రుడు అడ్డంగా వస్తాడో ఆ టైంలో ఆ ప్రదేశంలో మనకు చంద్రుడి యొక్క షాడో అంటే నీడ మన భూమి మీద పడుతుంది. దీన్నే మనం సోలార్ ఎక్లిప్స్ అని అంటాం. మరి పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు ఏర్పడుతుందంటే, ఎప్పుడైతే ఎర్త్ చుట్టూ మూన్ తిరిగే క్రమంలో అర్థం అంటే హాఫ్ ఆఫ్ ద మూన్ మనకు సూర్యుడికి మధ్య గ్యాప్ అనేది వచ్చేలాగా చేస్తుంది. ఆ షాడో ఎర్త్ మీద పడుతుంది. అప్పుడు మనకు పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇలా సోలార్ ఎక్లిప్స్ అనేది ఏర్పడుతుంది. మనకు ఆల్రెడీ తెలిసింది, సన్ చుట్టూ కూడా ఎర్త్ రివాల్వ్ అవుతుంది, అంటే భూ పరిభ్రమణం అని చెప్పాం మనం ఆల్రెడీ. అలానే ఈ మూన్ కూడా ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో సన్ లైట్ ని మూన్ బ్లాక్ చేస్తుంది. ఆ బ్లాక్ చేసే క్రమంలోనే మనకి సోలార్ ఎక్లిప్స్ అనేది ఏర్పడింది. రీసెంట్ గా మనకు సోలార్ ఎక్లిప్స్